మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజున రాజముడి ఏదైతే ఉందో మనకి పూర్తిగా కూడా తయారైపోవడం జరిగింది. మనకి గతంలో మన మిత్రుడు శ్రీరామకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన లాంగ్ వెరైటీలు పండించినప్పుడు ఎక్కువ అక్కడ చూసుకుంటే అండి, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, చిలకలు చెట్టు మీద ఏ విధంగా గూడు పెట్టినాయి అని. దాదాపు కొన్ని మనం షార్ట్ వెరైటీలు ఏవైతే ఉన్నాయో రక్తశాలి, కులాకారు, అరుదై గురవై ఇవన్నీ కూడా మనకి 100 నుంచి 110 రోజుల్లో వచ్చాడు. చుట్టుపక్కల ఎక్కడ పంటలు లేకపోవడం, దాదాపు 1500 నుంచి 1700 రామచిలకలు వచ్చేసి ఆ పంట తినడం, అంటే 50% పైగా పంట తినేయని కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. అట్లాగే ఏం చెప్పారంటే షార్ట్ వెరైటీలు తినేస్తాయి. ఇక్కడ చూసుకుంటే అండి, ఎక్కడ కూడా కెమికల్ ఫార్మింగే కానీ ఎవరు అయినా సరే అన్నీ కోతలు అయిపోయాయండి. ఆల్రెడీ మినువులు కూడా వేసేసుకోవడం జరిగింది చుట్టుపక్కల. కానీ ఆయన ఏమన్నారంటే, మీరు లాంగ్ వెరైటీ 6 నెలల పంటలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టకండి, ఎందుకంటే పక్షులు తినేస్తాయి అనే ఉద్దేశంతో. లేకుంటే ఖచ్చితంగా కాపలా ఉండాలి మనుషులు. ఎందుకంటే ఎవరైతే పక్కన ఫార్మింగ్ చేస్తూ ఉన్నారో వ్యవసాయం, వాళ్ళతో పాటు నాట్లు వేసుకోవడం, వాళ్ళతో పాటు కోతలు కోసుకుంటే మీకు ఈ పక్షుల బెడద ఏదైతే ఉందో అది తగ్గుతుందండి. వాటికి ఆహారం ఎవరు పెడుతూ ఉంటారండి. నేను ఒకటే ఆలోచించాను, ఈ రోజున పక్షులు ఏవైతే ఉన్నాయో రామచిలకలు కానీ, పావురాయిలు కానీ, మన పిచ్చుకలు కానీ, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆయన పెద్ద ఆయన చెప్పారండి మొన్న రాజమండ్రి మీటింగ్లో, 20% లేదా 25% పిచ్చుకలు ఏవైతే ఉన్నాయో మన ధాన్యం తింటాయి, కానీ మన పంటని ఏవైతే పురుగులు తెగులు వస్తున్నాయో వాటి ద్వారా అవి కాపాడుతాయి అని చెప్పారు. అదొక అద్భుతమైన మాట అండి, గతంలో కూడా విన్నాను నేను. అట్లాగే ఈ రోజున లాంగ్ వెరైటీలు ఏవైతే ఉన్నాయో, నేను దగ్గర షార్ట్ వెరైటీలు ఉన్నాయండి. 100 రోజులు, 110 రోజులు, 130 రోజులు, 120 రోజులు, 145 రోజులు ఉన్నాయి. 6 నెలలకి పైగా పండే పంటలు కూడా నేను వేసుకోవడం జరిగింది. అదే నేను అనేది, 26 రకాల దేశవాళీ విత్తనాన్ని కాపాడుతూ ఉన్నామంటే అన్నీ కూడా ఏ విత్తనం అడిగితే ఆ విత్తనం ఇచ్చేటట్లు ఉండాలి. అట్లాగే రాజముడి ఇది ఒక అద్భుతమైన రకం, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ విత్తనాన్ని కూడా మా మిత్రుడు గణేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఇవ్వడం జరిగిందండి. అదే నేను చెప్తా ఉన్నానండి, ఏంటంటే నేను కూడా అండి గతంలో బహురూపి నవార ఎక్కువ తీసుకునేవాడిని. ఈ మధ్యకాలంలో ఏంటంటే రాజముడి కూడా వాడుతున్నానండి. నవారాలో ఎంత ఫైబర్ ఉందో దీంట్లో అంతకంటే ఎక్కువ ఫైబర్ ఉందని చెప్పాలి. మనం వండుకోవడానికి కూడా దాదాపు రాత్రిపూట 8 గంటలకు పైగా నానబెట్టుకుని ఉదయాన్నే వండుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాజముడి అనేసరికి చాలామంది ఏంటంటే ఫైబర్ ఏదైతే ఉందో అది తీసేసి ఇస్తూ ఉన్నారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఏదైనా కానీ ఇది మీరు చూసుకుంటే రాజముడి మన బియ్యం వచ్చేసి ఎర్రగా ఉంటుందండి, అద్భుతమైన ఫైబర్ కదండి. ఇది ఇంకొక ఒక పట్టు 2 పట్లు వేస్తే పూర్తిగా తెల్లగా, ఇప్పుడు మన బహురూపి, మొలకొలుకులు, దూదేశ్వరు, చింతూరు ఏ మాదిరిగా ఉన్నాయో ఆ మాదిరిగా వచ్చేస్తుంది. అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా షార్ట్ వెరైటీలు ఇంట్లో తినడానికి ఉపయోగపడుతుంది, లాంగ్ వెరైటీలు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదన్నా అవకాశం ఉంటే ఒక 5 సెంట్లో 10 సెంట్లు అయినా సరే లాంగ్ వెరైటీ ఏది ఉందో అది విత్తనాన్ని కాపాడాలి. ఈ బియ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాపాడుకోవాలి. ఈ రోజున మన 2 తెలుగు రాష్ట్రాల్లో 6 నెలల పంటలు పండించేవాడు చాలా తక్కువ మంది అయిపోయారండి. ఏంటంటే వర్షాకాలం జూలై ఆగస్టులో నాట్లు వేసుకుంటాం, మళ్ళీ అక్టోబర్ నవంబర్కి అయిపోవాలి. మళ్ళీ రెండో పంట మన గోదావరి కృష్ణా డెల్టాలో కొన్ని తెలంగాణ ప్రాంతాల్లో కూడా వేసేవాళ్ళు కూడా చాలా షార్ట్ వెరైటీస్ అండి. 100 రోజులు వచ్చేయాలి, 120 రోజులు వచ్చేయాలి అని అనుకుంటే ఇప్పటికే మనకి 5 లక్షల దేశవాళీ విత్తనాలు అనుకునేవి చాలా మరుగున పడిపోయి ఈ రోజున చూసుకుంటే కేవలం 5,000 రకాలు ఉన్నాయని చెప్పేసి పెద్దలు చాలామంది చెప్పడం జరుగుతూ ఉంది. నేను అనేది అదేనండి, ఇప్పటికైనా లాంగు షార్ట్లు అన్నీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విత్తనం కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. నా ఆలోచన కూడా భవిష్యత్తులో ఒక 50 రకాల విత్తనాలు కాపాడుకోవాలి, నేను నాట్లు వేయాలి, అడిగిన ప్రతి మిత్రుడికి కూడా విత్తనం అందించాలని నా ఆలోచన.